వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పాత శివాలయంకి వచ్చాము. ఈ గుడి ఎంతో చరిత్ర ఉంది. ఈ గుడికి చాలా పురాతన గుడి. ఇది ఎన్నో తరాలను చూసింది. ధర్మరాజు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. వేల సంవత్సరాలుగా చోళ రాజులు, మునులు, జమీందారులు, రాజులు అందరూ ఈ గుడిని పూజిస్తూ వచ్చారు. ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంది. అది ఇక్కడ విశేషం. ఇట్లాగా పంచలింగాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడ శివలింగం శివుడు ఒక్కరే కాకుండా రామలింగేశ్వర స్వామి, ఆంజనేయుల స్వామి, నరసింహస్వామి, సాయిబాబా, భ్రమరాంబాదేవి, వినాయకుడు, భద్రకాళి, సత్యనారాయణ స్వామి ఇట్లా అనేక దేవుళ్ళు కొలువై ఉన్నారు. ఈ గుడిలో ఉన్న ఏ స్తంభాన్ని చూసినా సరే మనకి అక్కడ చెక్కిన చరిత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా భ్రమరాంబాదేవి అమ్మవారికి 4 రోజుల పాటు కార్తీక మాసంలో రోజుకొక అలంకారంతో అలంకరిస్తారు. శివరాత్రి రోజున ఎంతో విశేష పూజలు చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఆ రోజు దర్శనం చేసుకోవడానికి వస్తారు. శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు రథోత్సవం కూడా జరుగుతుంది. ఈ గుడికి ఇంత చరిత్ర ఉంది. ఇంకా నేను చాలా చిన్న వీడియో కాబట్టి చాలా తక్కువ చెప్తాను మీకు. ఇంకా చాలా చరిత్ర ఉంది ఈ గుడికి. ఇక్కడికి వచ్చి పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నమ్మకంతో వెళ్తే కనుక మంచిగా జరుగుతుందని ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఇంకా ఇక్కడ నవగ్రహాలు, ఒక్క దేవుడు అని కాదు, అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు ఒక్కటే ప్లేస్ లో. మనం గుడి చుట్టూ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేస్తే అందరు దేవుళ్ళని దర్శనం చేసుకుంటూ మన ప్రదక్షిణలు కంప్లీట్ అవుతాయి. చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం కూడా. అసలు ఈ టెంపుల్ అనే కాదు, మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే టెంపుల్స్ లో ఎందుకో కానీ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలీదు. సో మీకు కూడా అట్లాగే అనిపించిద్దా? నాకైతే ప్రశాంతత కోసమే నేను టెంపుల్స్కి వెళ్తాను. వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని వస్తాను. ఒక పావుగంట అరగంట దర్శనం కాకుండా పావుగంట అరగంట కూర్చోవడానికే ట్రై చేస్తాను అనమాట. సో అలా వెళ్ళాము, మంచిగా దర్శనం అయింది, అభిషేకం కూడా చేసాము అండ్ ఈవినింగ్ అట్లా స్పెండ్ చేసి వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్లో మేము ఒక చిన్ని పిల్లల్ని చూసాము. నాకు చాలా క్యూట్ గా అనిపించాయి. అవి ఎవరి మీదకి ఏం వెళ్ళట్లేదు, అక్కడి నుంచి కూడా జనాల్ని చూసి ఏం పారిపోవట్లేదు. ఇంకా వాటికి అక్కడే పర్మనెంట్ ప్లేస్ అనుకుంటా. మంచిగా వాటికి కూడా వచ్చిన వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు. అవి కూడా మంచిగా చూస్తున్నాయి. బాబు ఆడతా ఆడతా దింపమంటున్నాడు. దింపుదాం అనుకున్నాను కానీ నాకే కొంచెం భయం వేసి దింపలేదు. తర్వాత వెళ్ళాక అనిపించింది వీడియో తీసుకుందాము, పోస్ట్ చేద్దాము అని చెప్పి. సో కొన్ని పిక్స్ అండ్ వీడియో తీసాము. ఇక్కడ ఫోన్ అలౌడ్ లేదు, అట్లా ఏం లేదండి. ఫోన్ తీసుకెళ్ళొచ్చు, కానీ ఎంత అలౌ చేసినా సరే డైరెక్ట్ గా వెళ్ళి దేవుడిని ఫోటో తీయకూడదు కదా. సో అందుకే చుట్టుపక్కల గుడిని ఒకసారి అందరికి చూపిద్దాము. విజయవాడలో ఉండే వాళ్ళైతే ఎప్పుడొకప్పుడు వెళ్ళే ఉంటారు. సో కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు అని చెప్పేసి ఒకసారి చిన్న క్లిప్ లాగా, ఒక మినీ వ్లాగ్ లాగా మేము దీన్ని షూట్ చేయడానికి ట్రై చేసాము. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. సరే పోస్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా నాకు తెలిసిన విషయాలు కొన్ని ఇందులో జత చేసి మీకు చెప్పాను అనమాట. నేను చెప్పిందే కాకుండా ఇంకా ఈ గుడికి చాలా చరిత్ర ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్ చేయండి, లేదంటే ఒకసారి గుడికి వెళ్తే అక్కడ ఒక పెద్ద శిలాఫలకం ఉంటుంది. దాని మీద మొత్తం గుడి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక్క కార్తీక మాసంలోనే కాకుండా ఈ గుడికి ఎప్పుడు ఏదో ఒక పూజలు, విశేష పూజలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక సందర్భంగా. సో ఎప్పుడు వెళ్ళినా సరే మనకి దర్శనం మంచిగా అయిపోతుంది. విజయవాడలో ఉంటూ ఎవరైనా ఒక్కసారి కూడా ఇప్పటిదాకా ఈ టెంపుల్కి వెళ్ళలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళండి. దీన్ని ఫస్ట్ లో పాద శివాలయం అనేవాళ్ళు. పాద శివాలయం అని ఎందుకు అనేవాళ్ళు అంటే అమ్మవారి గుడికి సరిగ్గా కిందన ఉంటుంది ఈ టెంపుల్. అంటే కింద పక్కనే వస్తుంది అడ్రస్ ప్రకారం చెప్పుకోవాలంటే. సో అందుకని అమ్మవారి పాదాల దగ్గర ఉండడం వల్ల పాద శివాలయం అనే పేరు పెట్టారు. కానీ కాలక్రమేణా
రాను రాను దీన్ని అందరూ పాత శివాలయం కాస్త పాత శివాలయం చేశారు. సో ఇప్పుడు అందరు దీన్ని పాత శివాలయంగానే పిలుచుకుంటున్నారు. అమ్మవారి గుడికి చాలా దగ్గరలోనే ఉంటుంది. అమ్మవారి గుడి నుంచి జస్ట్ ఒక రోడ్ మీద నుంచి చూసుకుంటే ఒక రెండో సందు అనుకోవాలి, అంతే. ఒక ఆర్చ్ కూడా కనిపిస్తుంది మీకు. మేము రోడ్ని ఫోటో తీసి అడ్రస్ కరెక్ట్గా మెన్షన్ చేయలేకపోయాము. అంటే వీడియో ఇట్లా తీసుకొని వ్లాగ్లా పెడదామన్న ఐడియా లేదు టెంపుల్కి వచ్చేటప్పుడు. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, ఓకే ఇంత ఫేమస్ టెంపుల్ కదా, ఒక్కసారి మన మాటల్లో కూడా మనం చెప్దాము అని చెప్పి మళ్ళీ దీన్ని సపరేట్గా షూట్ చేయడం జరిగింది. ఇంకా మేము వెళ్ళాము, కాసేపు కూర్చున్నాము గుళ్ళోనే కూర్చొని అందరి దేవుళ్ళని దర్శనం చేసుకొని అప్పుడు ఇంకా 1 టౌన్ నుంచి వస్తూ మేము బాదం మిల్క్ తీసుకున్నాము. అది కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఆ రీల్ మీ పక్కన ఉంటుంది, అది కూడా తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ అయింది ఛానల్ గ్రో అవడంలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.